అనుక్షణం నీ ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన గ్లోరీ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అనుదినోని ఆరాధన అనుక్షణోని ఆరాధన అనుదినోని ఆరాధన అనుక్షణోని ఆరాధన పాపము నుండి విడిపించినావు ప్రాణ ప్రియుడా నా యేసయ్యా పాపము నుండి విడిపించినావు ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నూతన మార్గములో నీవు నన్ను నడిపించుతున్నావు నూతన మార్గములో నీవు నన్ను నడిపించుతున్నావు నీ ఉపదేశము నీ సహవాసము నాకు తోడై ఉన్నాయి గనుక నీ ఉపదేశము నీ సహవాసము నాకు తోడై ఉన్నాయి గనుక అనుదినం పాపా ఆరాధన అనుక్షణం నీ ఆరాధన అనుదినం నీ ఆరాధన అనుక్షణం నీ ఆరాధన ప్రతి ఉదయమున ఆరాధన ప్రతి రాత్రియుని చప్పట్లు కొడుతూ అందరూ కూడా. ప్రతి ఉదయమున ఆరాధన ప్రతి రాత్రి నీ ఆరాధన ఆత్మతో సత్యముతో నీవు నన్ను నడిపించుతున్నావు ఆత్మతో సత్యముతో నీవు నిన్ను ఆరాధింతును నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక నా ప్రాణమును నా జీవమును నీలో దాచబడినాయి గనుక అనుదినం నీ ఆరాధన అనుక్షణం నీ ఆరాధన అనుదినం నీ ఆరాధన అనుక్షణం నీ ఆరాధన కృప కలిగిన తండ్రి దేవుని కలిగిన ఆయన సర్వోన్నతుడ యేసయ్యా నీ ఆత్మను దయచేయండి కృపను అనుగ్రహించండి చేరువచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరు మెండైన దీవుల ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని కృప చొప్పున నడిపించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి వర్తమానం చెప్పుకుందాం మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం చెప్పండి ఇప్పుడు ఆ వాక్య ప్రకారం యేసుప్రభు ఎక్కడ పుట్టారు అమ్మా బెత్లెహేములో అంటే యోదయ దేశంలో ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇజ్రాయెల్ దేశంలో నక్షత్రం ఎక్కడ పుట్టింది
తూర్పున పుట్టిందా? నక్షత్రం ఎక్కడ పుట్టింది? తూర్పున ఎందుకు పుడుద్ది? యేసుప్రభు ఎక్కడ పుట్టారో నక్షత్రం అక్కడే పుడుతుంది. చెప్పండి, యేసుప్రభు ఎక్కడ పుట్టారో అంతేనా? వేరే చోట పుడద్దా? వేరే చోట పుడితే వేరే చోటకి వెళ్ళేవారు తూర్పు దేశ జ్ఞానులు. ఎక్కడికి వచ్చారు తూర్పు దేశం నుంచి? చెప్పండి అమ్మా, ఎక్కడికి వచ్చారు? యెరూషలేము దేశం వచ్చారు. యెరూషలేం ప్రాంతం అంటే ఇజ్రాయెల్ దేశం వచ్చారు. బెత్లెహేం వెళ్ళలేదు వాళ్ళు. కానీ ఇది ప్రకాశించడం, బెత్లెహేం గ్రామంలో ప్రకాశించింది. రాజు కాబట్టి రాజు కుటుంబంలో ఉంటారు ఏసే అని చెప్పేసి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. ఇదేంట్రా బాబు, నేనే కదా యూదుల రాజుని, ఇంకా వేరే వాళ్ళు పుట్టడం ఏంటని చెప్పేసి కలవరపడ్డాడంట. ఎవరు కలవరపడ్డారు? హేరోదు రాజు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలవరపడ్డారు. అయితే మన ప్రశ్న ఏంటంటే, యోదయా దేశంలోనే బెత్లెహేము ప్రాంతంలోనే ఇజ్రాయెల్ దేశంలో నక్షత్రం పుడితే, నక్షత్రం ప్రకాశిస్తే ఆ ఊరోళ్ళు చూడలేదు కానీ ఎవరు చూశారంట? ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న వాళ్ళు చూసి ఇక్కడికి వచ్చారు. మరి ఆ ఊరు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎందుకు చూడలేదు? వాళ్ళకి ఎందుకు కనిపించలేదు? మన ఊరిలో ఉన్న సంగతులు మనకే తెలియదు, దూరంగా ఉన్నటువంటి ఆ ప్రజలకు ఎలా తెలిసింది? నక్షత్రం పుడుతుందని ఎవరైనా మహానుభావుడు లేదా రాజు పుట్టినప్పుడు నక్షత్రం పుడుతుందని తూర్పు దేశ జ్ఞానులకు ఎవరు చెప్పారు? తూర్పు దేశ జ్ఞానులు అంత ప్రయాణం చేసి యెరూషలేం ప్రాంతం రావాల్సిన అవసరం ఏముంది? ఎంతమంది వచ్చారంట జ్ఞానులు? వారిని జ్ఞానులని ఎందుకు అన్నారు? ముగ్గురు వచ్చారంట జ్ఞానులు. ఎంతమంది? ముగ్గురు వచ్చారు. ముగ్గురే ఎందుకు రావాలి? నలుగురు రావచ్చు, 10 మంది రావచ్చు, 100 మంది రావచ్చు ఏసేం చూడడానికి. రావచ్చు, రాకూడదా? ముగ్గురికి పర్మిషన్ ఇచ్చారు, టికెట్లు ఇవ్వలేదు కదా. మరి ముగ్గురు ఎందుకు వచ్చారు? ముగ్గురు వచ్చినప్పుడు ముగ్గురు కూడా ఏం తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళము. అనండి ఒకసారి, బంగారము, సాంబ్రాణి, బోళము. ఈ 3 వస్తువులు ఎందుకు తీసుకొచ్చారు? వేరే వస్తువులు ఎందుకు తీసుకుని రాలేదు? పసిబాలుడు గనక పడుకోవడానికి ఆయనకు స్థలం లేదు కాబట్టి ఉయ్యాలతోటి తీసుకురావచ్చు, డబ్బులు తీసుకురావచ్చు, వస్త్రాలు తీసుకురావచ్చు, పెర్ఫ్యూమ్స్ తీసుకురావచ్చు. తీసుకురావడానికి బోల్డని పదార్థాలు ఉన్నాయి కదా. ఈ 3 వస్తువులే ఎందుకు తీసుకుని వచ్చారు? ఇది ప్రశ్న. తూర్పు దేశ జ్ఞానులు ఆ ప్రదేశం నుంచి ఈ ప్రదేశంకి వచ్చారు. తూర్పు దేశ జ్ఞానులు అన్నారు. వాళ్ళు ఏం క్రైస్తవులు కాదు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కాదు, దేవుడిని ఆరాధన చేసిన వాళ్ళు కూడా కాదు. తూర్పు దేశ జ్ఞానులు అనగా అన్యులు. చెప్పండి, తూర్పు దేశ జ్ఞానులు అనగా ఎవరు? అన్యులు. కాబట్టి ఈ అన్యులు యెరూషలేం ప్రాంతం వచ్చారు, హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. మరి ఆ ప్రాంతంలో ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాన్ని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎందుకు గమనించలేదు? ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు వచ్చి అదిగో ఆయన నక్షత్రాన్ని మేము చూసాం అని అంటున్నారే తప్ప అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఆ విషయం తెలియట్లే. పైగా హేరోదు రాజు అన్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టాడో చూడండి అంటే వాళ్ళు అప్పటి వరకు తెలియదు, కానీ ఇప్పుడే బైబిల్ చూసి చెప్తా ఉండని చెప్పేసి అక్కడ ఉన్న శాస్త్రులు పండితులు అప్పటికప్పుడు చెప్తున్నారు, అప్పటికప్పుడు చదువుకుంటున్నారు. ముందుగా సిద్ధపాటు ఎందుకు కలిగి లేరు? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. అయితే మొట్టమొదటి ప్రశ్న ఏంటి అనంటే యేసు ప్రభు అనండి ఒకసారి. యేసు ప్రభు అనగా రక్షకుడు, లోకరక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈ లోకాన్ని ఏలేటువంటి యేసయ్య బెత్లెహేము గ్రామంలో పుట్టారని వీరికి ఎవరు చెప్పారు? తూర్పు దేశ జ్ఞానులకు ఎవరు చెప్పారు? ఆయన నక్షత్రాన్ని ఎలా చూడగలిగారు అనంటే మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం సంఖ్యాకాండము 24:17 చదువుకుందాం. మైక్ తీసుకుని చదవండి, ఎవరు చదివినా. సంఖ్యాకాండము 24:17 చదువుకుందాం. ఆయనను చూచుచున్నాము కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాము కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము అందరూ చెప్దాం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలీల నుంచి లేచును. ఇది రివర్స్లో చదవం. రివర్స్లో అంటే కిందది పైన, పైది కింద చదువుదాం. 24:17 కదా. చదవండి. రాజదండము ఇజ్రాయేలీల్లో, అంతేనా? రాజదండము ఇజ్రాయేలీల్లో
పుట్టును. చదవండి అక్కడ ఉన్న వాక్యం మరల. రాజదండము ఇజ్రాయేలీల నుండి లేచును, నక్షత్రము సరిపోద్ది. అంటే రాజదండము ఇజ్రాయేలీలో నుంచి లేచినప్పుడు చెప్పాలి. రాజదండం ఎక్కడ లేస్తుందంట? రాజదండము అనగా రాజదండం ఎవరి చేతుల్లో ఉంటుంది? చెప్పండి, ఎవరి చేతిలో ఉంటుంది? రాజదండం ఎవరి చేతిలో ఉంటుందమ్మా? రాజు చేతిలో ఉంటుంది. అంటే యావత్తు ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు ఇజ్రాయేలీల్లో పుడతారని ఈ వాక్యం చెప్తుంది. అనంటే రాజదండము ఇజ్రాయేలీల్లో పుట్టును. రాజదండము ఇజ్రాయేలీల్లో పుట్టును అంటే రాజు ఇజ్రాయేలీల నుంచి వస్తాడు అని. ఏ రాజు? ఇంతకీ ఏ రాజు? యావత్తు ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు, 7వ రాజు అనండి ఒకసారి. 7వ రాజు, ఇజ్రాయేలీలందరినీ కాకుండా యావత్తు ప్రపంచాన్ని ఏలేటువంటి 7వ రాజు ఇజ్రాయేలీలో పుడతారని ఈ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. ఎందుకు ఈ గ్రంథం వాళ్ళకి ఎలా తెలుసు? ఈ గ్రంథం వాళ్ళకి ఎలా తెలుసు? సంఖ్యాకాండం వాళ్ళకి ఎలా తెలుసు అని అంటే, ఇక్కడ ప్రవచించేది ఎవరు అని అంటే, ఈ వాక్యం 24 అధ్యాయంలో బిలాము అనేటువంటి ప్రవక్త. ఎవరు ప్రవచిస్తున్నారు? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని ఎవరు ప్రవచిస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. బిలాము అనేటువంటి ప్రవక్త. ఈ బిలాము అన్యుడు, మోయాబీయుడు. ఈ బిలాము ఎవరు? అన్యుడు, మోయాబీయుడు. ఈయన పలకడానికి కలిగిన కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడ్డారు. చెప్పండి, ఈయన పలకడానికి కలిగిన కారణం దేవుని ఆత్మచేత నింపబడ్డారు. మోషే కాలంలో మోషే ఉన్నప్పటికీ ఎవరి చేత పలికించాడు దేవుడు? చెప్పాలి. అన్యుడైనటువంటి ఒక ప్రవక్త చేత పలికించారు. ఏమని? రాజదండము అనండి. రాజదండము ఇజ్రాయేలీల నుండి లేచును, నక్షత్రము యాకోబులో ఉదయించును. అంటే రాజు పుట్టినప్పుడు నక్షత్రం అనేది వస్తుందని సంఖ్యాకాండంలో రాయబడింది. ఈ యొక్క విషయాలు వారికి ఎలా తెలుసు అని అంటే, బిలాము అనేటువంటి ప్రవక్త ద్వారా తెలుసు. బిలాము పలికినటువంటి ఆ వాక్యాలు సంఖ్యాకాండంలో ఉన్నాయి గనక ధర్మశాస్త్రాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని చదువుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు చదువుతున్నారు? చెప్పాలి. జ్ఞానులు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. ఎవరు జ్ఞానులు? దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారు. ఎవరు జ్ఞానులు? యేసు ప్రభుని వెంబడించిన వారు. ఎవరు జ్ఞానులు అని అంటే, దేవుణ్ణి వెతికిన వారే జ్ఞానులు. హల్లెలూయా. జ్ఞానులని ఎందుకు పేరు వచ్చింది? చెప్పాలి. దేవుణ్ణి వెతికారు కాబట్టి, దేవుణ్ణి తెలుసుకున్నారు కాబట్టి. వారు అన్యులైనప్పటికీ, వారికి ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ, దేవుడు వారితో మాట్లాడలేకపోయినప్పటికీ వారు ఏం చేశారు? చెప్పండి. చెప్పాలి. ఏం చేశారు? దేవుణ్ణి వెతికారు. మరి ఇజ్రాయేలీలు వెతికారంటే, ఇజ్రాయేలీలు వెతికారు, వడ్డులు పెట్టేశారు. హేరోదు రాజు కాలానికి, రోమా సామ్రాజ్యం వచ్చే కాలానికి ఏమైంది? వీళ్ళందరూ లేఖనాలను విడిచిపెట్టేశారు, చదవడం విడిచిపెట్టేశారు. ఇప్పటికీ కూడా మన చేతుల్లో బైబిల్ ఉంది, కానీ చదవడం ఎప్పుడో విడిచిపెట్టేశాం. ఒకవేళ చదివినా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఎక్కువగా ఈ బైబిల్ని ఎవరు చదువుతున్నారంటే, అన్యులు చదువుతున్నారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు చదువుతున్నారు, ఇప్పటికీ రహస్యంగా చదువుతున్నారు. యావత్తు ప్రపంచంలో అమ్ముడుపోయేటువంటి గొప్ప గ్రంథం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథం కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ గ్రంథం. అది మత గ్రంథం కాదు, అది ప్రపంచం అంతటికి దేవుడిచ్చినటువంటి ఒక దేవుని వాక్కు. దగ్గరగా చెప్పలు కూడా దేవుని నామని మహిమపడదాం. హల్లెలూయా. ఇది దేవుని వాక్కు, ఇది పరిశుద్ధమైన గ్రంథము. ఇందులో జీవపు మాటలు ఉన్నాయని రహస్యంగా అనేక మంది చదువుతున్నారండి. యూట్యూబ్లో విమర్శ చేసే వాళ్ళందరూ చదువుతున్నారు. వారి గ్రంథాలు చదవడం ఎప్పుడో మానేశారు. మన గ్రంథంలో సత్యం ఉందని, ఇది అలా ఉందేంటి, ఇది ఎలా ఉందంటే అని వారు అన్వేషణ చేస్తున్నారు. వారు క్రీస్తును కనుగొంటున్నారు, క్రీస్తును తెలుసుకుంటున్నారు. కానీ జ్ఞానులైనటువంటి మనము, బైబిల్ గ్రంథం తెలిసినటువంటి మనము ఆ లేఖనాలని ఏం చేయట్లేదు? వాటిని పరిశీలన చేయట్లేదు. ఒకవేళ పరిశీలన చేసినా మనకి ఏం అర్థం కావట్లా, మట్టి బొరలకి. ఎందుకు అర్థం కావట్లా? ఎందుకు అర్థం కావట్లా? ఎవరు ఆత్మను పొందుకోవట్లేదు. నామకార్థంగా వచ్చి వెళ్తున్నాం మనం. ఎందుకు వచ్చి వెళ్తున్నాం? అమ్మ వెళ్ళమందనో, నాన్న వెళ్ళమన్నాడేమో, ఆదివారం వెళితే ఆశీర్వాదం అని, ఆదివారం వెళితే దీవెనని వస్తున్నామే తప్ప దీంట్లో ఉన్న సారాంశాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం. అందుకని ప్రభువారు అన్నారు, ఈ మనుషులు నన్ను పెదవులతో, చెప్పాలి, పెదవులతో ఆరాధన చేస్తున్నారు, కానీ హృదయం మాత్రం ఎక్కడుంది? మీ హృదయాలన్నీ ఎక్కడున్నాయి? మీ పనుల మీద ఉన్నాయి. మీ హృదయాలన్నీ ఎక్కడున్నాయి? మీ కుటుంబాల మీద ఉన్నాయి. మీ హృదయం అంతా ఎక్కడుంది? లోకం మీద ఉంది. మీ హృదయం అంతా ఎక్కడుంది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్నట్లుగా ఉంది. ఇక్కడ హేరోదు రాజు అలాగే ఉన్నాడు, అక్కడ పండితులు అలాగే ఉన్నారు, అక్కడ శాస్త్రులు కూడా లేఖనాలను పరిశోధించిన అర్థం కానటువంటి స్థితిలో ఉన్నారు.
అందుకని ప్రభు అన్నారు ఆఖరి దినాల్లో ఏమైపోతారంటే మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారు. ఈ తూర్పు దేశ జ్ఞానులకి ఆ గ్రంథం ఎలా దొరికింది అని అంటే, బిలాము అనేటువంటి ప్రవక్త ఒక అన్యుడు ప్రవచించాడు. దానికోసం ఎదురు చూస్తున్నారు. ఏం ఎదురు చూస్తున్నారంటే రాజు కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పండి, ఎవరి కోసం? రాజు కోసం. ఆ రాజు ఎవరైనంటే 7వ రాజు అనండి ఒకసారి. 7వ రాజు. దేవుడు యావత్తు లోకానికి 7 సామ్రాజ్యాలని ఏర్పాటు చేశాడు. 7 సామ్రాజ్యాలు ఈ లోకాన్ని ఏలాలి. చెప్పండి, ఎన్ని సామ్రాజ్యాలు ఏలాలి? 7 సామ్రాజ్యాలు ఏలాలి. 7 సామ్రాజ్యాల తర్వాత ఈ భూమి ఏమవుతుందంటే అంతమైపోతుంది. 7 సామ్రాజ్యాల తర్వాత, 7 రాజ్యాల తర్వాత ఈ భూమి ఏమైపోతుంది? చెప్పాలి, ఈ భూమి ఏమైపోతుంది? అంతమైపోతుంది. 7 సామ్రాజ్యాల తర్వాత అంతమైపోయిన తర్వాత మరలా మొదటి నుంచి ప్రారంభిస్తారు. 7 సంపూర్ణ సంఖ్య. 7 దేవునికి విశ్రాంతి దినము. అర్థమైందా? 7 రోజులు సృష్టిని తయారు చేశాడు కదా. 7వ రోజున దేవుడు ఏం చేశారు? విశ్రమించారు. 7 అనేది దేవుని సంఖ్య. వారాలు ఎన్ని? 7. చెప్పండి, మొదటి వారం ఆదివారము, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, చెప్పాలి శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం. 8వ తయారు చేయొచ్చుగా ఆయన. 7 ఎందుకు తయారు చేశాడు? అది దేవుని లెక్క. వారాలు 7 ఎందుకు పెట్టాడు? దేవుని లెక్క. బైబిల్ గ్రంథం చదివితే 7 సంఘాలు అని వ్రాయబడి ఉంది. 7 సంఘాలు ఎందుకు రాశాడు ఆయన? 7 సంఘాలకే ఉత్తరాలు ఎందుకు రాశారు? 7 అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్న నెంబరు. అలాగే 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, ఇంకా చెప్పాలి 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. 7 అనేది అన్ని విషయాల్లో పరిపూర్ణమైనది. సంగీతం నేర్చుకుంటారు కదా చాలామంది. సంగీతం నేర్చుకున్న దగ్గర కూడా అక్కడ సరిగమ పదనిసలు ఎన్ని అమ్మా? ఎన్ని చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? సా, రి, గా, మా, పా, దా, ని, సా. మళ్ళీ సా ప్రారంభం అయిపోయింది. 7వది మళ్ళా సా ప్రారంభం అయిపోయింది. అంటే సరిగమ పదనిసలు సంగీతం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చింది? సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. మొట్టమొదటి దేవుని ఆరాధన చేసిన వారు ఎవరు? చెప్పాలి, మొట్టమొదటి దేవుని ఆరాధన చేసిన వారు ఎవరు? లూసిఫర్. దావీదేం కాదు. లూసిఫర్ పరలోక రాజ్యంలో దేవుని ఆరాధన చేసింది ఎవరు? లూసిఫర్. తేజో నక్షత్రము. అపవాది దేవదూతగా కెరూబుగా ఉన్నప్పుడు దేవుడిని ఆరాధన చేసింది. హల్లెలూయా. కూర్చోమ్మా బ్లెస్సి. కాబట్టి అన్నిటికీ 7 పరిపూర్ణమైన సంఖ్యగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి 7 రాజ్యాలు ఈ లోకానికి ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి సామ్రాజ్యం ఏంటి అని అంటే ఐగుప్తు సామ్రాజ్యం. చెప్పండి, మొట్టమొదటి సామ్రాజ్యం ఏంటి? ఐగుప్తు సామ్రాజ్యం. 2వ సామ్రాజ్యం సిరియా సామ్రాజ్యం. 2వ సామ్రాజ్యం ఏంటి? యావత్తు ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యం 2వది సిరియా సామ్రాజ్యం. 3వ సామ్రాజ్యం ఏంటి? చెప్పాలి, పర్షియా సామ్రాజ్యం. 3వది ఏంటమ్మా? పర్షియా సామ్రాజ్యం. 4వది బబులోను. 5వది గ్రీసు. 6వది రోమా సామ్రాజ్యం. యేసు ప్రభు వారు వచ్చేసరికి ఏ సామ్రాజ్యం వెళ్తుంది? ఇటు చూడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభు వచ్చినప్పుడు ఏ సామ్రాజ్యం వెళుతుంది? రోమా సామ్రాజ్యం. అంటే జ్ఞానులు ఏం వెతుకుతున్నారు? 6 సామ్రాజ్యాలు అయిపోయినాయి, 6 రాజులు అయిపోయారు. ఇక 7వ రాజు ఒక ఆయన రావాలి. ఆయన వస్తే శాంతి సమాధానం అనేది భూమి మీద ఉంటుంది. ఆయన వస్తే ఈ లోకాన్ని అంతటినీ మరణం లేనివాడిగా అనండి ఒకసారి. మరణం లేనివాడిగా, పాపము లేనివాడిగా ఏలతాడని తూర్పు దేశ జ్ఞానులు ఎదురు చూశారంట. హల్లెలూయా. ఏం చూశారు? తూర్పు దేశ జ్ఞానులు ఎదురు చూసినప్పుడు వీరికి గ్రంథం దొరికింది. ఏ గ్రంథం? 7వ రాజు అయినటువంటి మెస్సయ్య. 7వ రాజు అయినటువంటి మెస్సయ్య, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఎక్కడ పుడతాడని వచ్చింది? చెప్పాలి, ఇజ్రాయేలీలో పుడతాడు. అదే ఆ వాక్యం. ఇప్పుడు చదవండి. రాజదండము ఇజ్రాయేలీలో నుండి లేచును, నక్షత్రము యాకోబులో ఉదయించును. అందరూ చెప్దాం. రాజదండము ఇజ్రాయేలీలో నుండి లేచును, నక్షత్రము యాకోబులో ఉదయించును. అంటే ఈ విషయం అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు అర్థం కాలేదు. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి పండితులకి, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి, హేరోదు రాజు కూడా అర్థం కాలేదు. ఎవరికి అర్థమైంది? చెప్పండి అమ్మ, ఎవరికి అర్థమైంది? తూర్పు దేశ జ్ఞానులకు అర్థమైంది. అందుకని వారు చూస్తున్నారు 7వ రాజు గురించి. ఈ లోకాన్ని ఏలేటువంటి మృత్యుంజయుడైనటువంటి
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కోసం ఈ తూర్పు దేశ జ్ఞానులు వెతుకుతున్నారు. హల్లెలూయా. అందుకని ప్రభు అన్నారు, ఎవరైతే నన్ను వెతికి కనుగొంటారో, చెప్పండి, ఎవరైతే నన్ను వెతికి కనుగొంటారో వారికి జీవం లభిస్తుంది. మరి ధర్మశాస్త్రం లభించిన ఇశ్రాయేలీలు మాత్రం విడిచిపెట్టారు. దేవుని వాక్యం, సాక్షాత్తు దేవుని వాక్యం ఇచ్చినటువంటి ఇశ్రాయేలీలు మాత్రం విడిచిపెట్టారు. కానీ ఎవరు వెతుక్కుంటూ వచ్చారు చెప్పాలి? తూర్పు దేశ జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ వచ్చారు. నక్షత్రాన్ని చూశారండి. యోదయా దేశంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని చూశారు. ఎక్కడో తూర్పులో ఉన్నటువంటి ఏమండి పర్షియాలో, షాబాలో, ఈజిప్ట్లో ఉన్నటువంటి వారు చూశారు. కానీ ఎక్కడున్నవారు చూడలేదు, ఇశ్రాయేలీలో ఉన్నవారు చూడలేదు. అలాగే మన మందిరంలో, మన సంఘంలో, లేదా మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ని, దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎవరు చెప్తున్నారో తెలుసా? బయటికి వెళ్ళిన తర్వాత అన్యులు ప్రశ్నలు వేస్తున్నారు. చూడండి మిమ్మల్ని, అమ్మ క్రైస్తవుడు అంటే ఇలాగ ఉండాలి కదా, బైబిల్ చెప్తుంది, మీరేంటి ఇలాగున్నారని చెప్తున్నారా లేదా? మందిరం అంటే ఇలాగ ఉండాలి కదా, మీరు అలా ఉన్నారేంటి అని చెప్తున్నారు. అన్యులు చెప్తున్నారు. ఆ రోజున అన్యులు చెప్పారు, తూర్పు దేశ జ్ఞానులని అన్యులు చెప్పారు. ఎవరికి? హేరోదు రాజుకి. రాజుకి అర్థం కాల, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే ఆయన ఆశ్చర్యపోయాడు, ఆయన కలవరపడ్డాడు, ఆయనకి తెలియట్లే. అలాగే ఈ వాక్యాన్ని ప్రతిరోజు ఎవరు వింటున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు గమనిస్తున్నారు అంటే అన్యులు గమనిస్తున్నారు, అన్యులు చూస్తున్నారు. మనం మాత్రం విడిచిపెట్టాం. మనం మాత్రం పదును లేని వారుగా, మనం మాత్రం శక్తి లేని వారుగా, మనం మాత్రం జీవం లేని వారుగా, మనం మాత్రం ఆత్మను పొందుకోలేని వారుగా లేఖనాలు చదువుతున్నాము కానీ, ఆ పైనే ఉంది కదా, చూచుచున్నాము కానీ చూడనట్టుగా. చదవండి సంఖ్యాకాండం 24:17. ఆయనను చూచుచున్నాము కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాము కానీ సమీపం ఉన్నట్టు కాదు. సరిపోద్దండి. అంటే ఆయన చూచుతున్నాము కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదంటే అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంకా దేవుడు ఎక్కడున్నాడో, దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో ఆ హేరోదు రాజులాగా మనకి తెలియట్లే. అక్కడ ఉన్నటువంటి పండితులు, శాస్త్రులకు మనకి తెలియట్లే. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా నామకార్థ భక్తే చేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఉంటున్నాము. కానీ ఆత్మను పొందుకుందాం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం, దేవుని ప్రభావం ఏంటో తెలుసుకుందాం. ఏంటో ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, ఇది ఏ కాలం, అసలు దేవుని ఆలోచన ఏంటని వెతికేవారు ఒక్కళ్ళు కూడా లేరు అని దేవుడు ఎంతగానో చింతిస్తున్నారు. హల్లెలూయా. ఎవరు వెతికారు చెప్పండి దేవుని జ్ఞానాన్ని? ఎవరు వెతికారు నక్షత్రాన్ని? ఈ గ్రంథాన్ని ఎవరు పట్టుకున్నారు చెప్పాలి? ఎవరు పట్టుకున్నారు చెప్పండి? సంఖ్యాకాండాన్ని తూర్పు దేశ జ్ఞానులు పట్టుకున్నారు. కానీ ఎవరు పట్టుకోవాలి? ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. నూతన నిబంధన అన్యులకు ఇవ్వబడింది. కానీ ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వీళ్ళు పట్టుకుని 7వ రాజు ఎప్పుడు వస్తున్నారు? ఈ 7వ రాజు ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు నుంచి లోకం పాప విముక్తి, ఎప్పుడు నుంచి మరణం లేనటువంటి రాజు ఏలి మమ్మల్ని అందరినీ సంతోషపరుస్తాడు, మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తాడని తూర్పు దేశ జ్ఞానులు ఎదురు చూస్తున్నారండి. ఈ 7వ రాజు అనేటువంటి మాట ఖురాన్లో ఉంటుంది. 7వ రాజు అనేటువంటి మాట వేదాల్లో ఉంటుంది. 7వ రాజు అనేటువంటి మాట భూమి మీద ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అన్ని గ్రంథాల్లో రాయబడుతుంది. ఆ 7వ రాజే మరణము లేనటువంటి, పాపము లేనటువంటి రాజులకు రాజు అయిన యేసు ప్రభు వారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడికి యావత్తు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఆయన వస్తే ఎలా పరిపాలన చేస్తారో చూద్దామని యావత్తు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఆయన వస్తే మేమెక్కడ ఉండాలి, మేమెక్కడ ఉండాలి, మేమెక్కడ ఉండాలని యావత్తు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. కానీ దగ్గరగా వాక్యం అందిస్తున్నప్పటికీ, చెప్పినప్పటికీ వినలేనటువంటి, గ్రహించలేనటువంటి, దేవుని దగ్గర నిలవలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోయాం. హల్లెలూయా. ఎవరు చూశారు చెప్పండి? తూర్పులో ఉన్నటువంటి జ్ఞానులు. ఎందుకని జ్ఞానులు అన్నారు చెప్పాలి? ఎందుకని జ్ఞానులు అన్నారు అని అంటే దేవుని చిత్తమే ఎవరైతే తెలుసుకుంటారో వారు జ్ఞానులు. దేవుని మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు జ్ఞానులు. దేవుని ఆలోచన ఏంటో తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే జ్ఞానులు. అందుకని జ్ఞానులు అన్నారు. వాళ్ళు ఏదేదో కనిపెట్టారని కాదు, ఏమండి, వాళ్ళు ఏదేదో సైంటిస్టులు అని కాదు, వాళ్ళు ఏదో విచిత్రాలైనటువంటి మ్యాజిక్లు చేస్తారని కూడా కాదు. హల్లెలూయా. వైజ్ మ్యాన్స్ అని ఉంటుంది అక్కడ, మ్యాగీస్ అనేటువంటి మాట. వైజ్ మ్యాన్ అంటే జ్ఞానులు, జ్ఞానం కలిగిన వారు. జ్ఞానం కలిగిన వారంటే యావత్తు ప్రపంచమంతా చూసిందా వారిని? యావత్తు ప్రపంచమంతా క్రీస్తుని చూడలేదు, కానీ ఈ జ్ఞానులు చూశారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి చూశారు చెప్పాలి? ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకున్నారండి. రాజదండము అనండి, రాజదండము ఇశ్రాయేలీలో నుండి లేచును అంటే రాజులకు రాజు ఎక్కడి నుంచి వస్తాడు? ఇశ్రాయేలీలో నుంచి వస్తాడని అన్యుడికి తెలిసింది.
అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలియలేదు. నక్షత్రము యాకోబులో ఉదయించినంటే ఆ నక్షత్రాన్ని ఎవరు చూశారు? తూర్పులో ఉన్నటువంటి ఆ జ్ఞానులు చూశారు. కానీ అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు కానీ శాస్త్రులు కానీ, అయ్యా పగలు ఇలాగే ఉంటుంది ఆ నక్షత్రం, రాత్రులు అలాగే ఉంటుంది, ఈ నక్షత్రం ఏంటో ఆలోచన చేయాలా కొంచెమేనా? మనమైతే అసలు ఆలోచన చేయం. జ్వరం వచ్చింది, ఎందుకు వచ్చిందో జ్వరం అని ఆలోచన చేయాలి, అంతే తప్ప ట్యాబ్లెట్ వేసుకుని పడుకోకూడదు. శోధన వచ్చింది, ఎందుకు వచ్చిందో ఈ శోధన అని ఆలోచన చేయాలి. కష్టం వచ్చింది, ఎందుకు వచ్చిందో ఈ కష్టం. బాధ వచ్చింది, ఎందుకు వచ్చిందో ఈ బాధ. ప్రభువా నీ చిత్తం ఏంటి అని అడిగాము ఎప్పుడైనా? రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పరుగు పెడతాం. ఆయన అన్నాడు, నేను పొందిన గాయముల చేత నీకు స్వస్థత అంటే మనం మాత్రం హాస్పిటల్కి వెళ్ళి తగ్గించుకుంటున్నాం. మరలా రోగం వస్తుంది, మరలా తగ్గించుకుంటున్నాం, మరలా రోగం వస్తుంది, నువ్వు చచ్చేంత వరకు వస్తూనే ఉంటుంది. ఎందుకనంటే నువ్వు దేవుని చిత్తం అనేది గ్రహించాల. ఇంకా కష్టం వచ్చింది, దేవుణ్ణి అడగాలి. శ్రమ వచ్చింది, ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగడానికి ముందు అక్కనో నాన్నో చెల్లినో బావనో అడిగి దాని సమస్యకు పరిష్కారం చేసుకుంటావు. మరలా రేపటి దినమున శ్రమ అనేది, ఇబ్బంది అనేది మరొక్కసారి రెట్టింపు అవుద్ది. హల్లెలూయా. అందుకని వీటికి ముగింపు పలకాలి అని అంటే నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశం తెలుసుకోవాలి, దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి, దేవుని ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. హల్లెలూయా. యోబు గారు శ్రమ పడుతున్నానులే, శ్రమ పడిని అని అనలేదు. ప్రభా నీ చిత్తం ఏంటి? ఈ శ్రమ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏది ఇచ్చినా నీ చిత్తమే, ఏది ఇచ్చినా నీ ఉద్దేశమే, నువ్వే ఇచ్చే నువ్వే తీసుకుంటావు, కానీ పరిస్థితుల్లో నేను ఎలా ఉండాలి అని యోబు గారు వెతికారు, అన్వేషించారు. ఏమంటే గ్రంథం పట్టుకున్నటువంటి తూర్పు దేశ జ్ఞానులు అన్వేషించారు. అదిగో నక్షత్రం అక్కడ ఉందని దూరంగా ఉన్నవాళ్ళు చూశారు, కానీ దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రం చూడలేని అజ్ఞానులుగా ఉండిపోయారు. హల్లెలూయా. అలాగే అజ్ఞానులుగా ఉండిపోదామా? ఆత్మను పొందుకోకుండా, భాషలు మాట్లాడకుండా, దర్శనం చూడకుండా, దానియేలు వలె, ఎస్తేరు వలె, మోషే గారి వలె మారకుండా, తూర్పు దేశం జ్ఞానుల వలె మారకుండా విడవబడదామా? ఇజ్రాయేలీలు విడవబడ్డారు, అందుకే ఇప్పటికీ యుద్ధాలు. దేవుని చిత్తము, దేవుని రాజ్యం వారికి లేదు, వారి దగ్గర నుంచి రక్షణ తీసివేయబడింది. కాబట్టి క్రైస్తవులుగా రానున్నటువంటి రోజులు భయంకరమైనటువంటి రోజులు గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులుగా మనం ఏదో సంపాదిద్దాం అనుకుంటే అది భూలోకంలో నిలవ ఉండదు. క్రైస్తవులుగా మనం ఏదో చేద్దాం, మన పిల్లల గురించి ఏదో చేద్దాం, మన కుటుంబం గురించి ఏదో చేద్దామంటే అది జరిగే పని కానే కాదు. ఎందుకనంటే దేవుని చిత్తం మాత్రమే జరిగేది, దేవుని ఉద్దేశం మాత్రమే జరిగేది. ఇంకా సజీవ లెక్కలో ఉంచారు అని అంటే మనం ఇంకా ఆయనకి వెతుక్కోవాలని, కనుక్కోవాలని. ఆయన అన్నాడు, ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటే కుమ్మరించాడు. మరి తడిసేది ఎవరు? ప్రవచించేది ఎవరు? కదిలేది ఎవరు? నేనున్నాను ప్రభు అనేది ఎవరు? ఆ యెరూషలేము దేశంలో ఎవరూ లేరు. అలాగే మన క్రైస్తవ లోకంలో కూడా ఎవరూ లేరు. అందుకని రక్షణ ఇజ్రాయేలీల నుంచి తీయబడి అన్యులైన మనకు ఇవ్వబడింది. మనం కూడా నిర్లక్ష్యం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది? వేరే చోటుకి వెళ్ళిపోద్ది. అందుకని ఆయన అన్నాడు, అనేకులు మొదటి వారు కడపటి వారు అయిపోతారు. మనం అనుకోవచ్చు వాళ్ళ విగ్రహారాధికులు, వాళ్ళకి దేవుని గురించి తెలియదంటే వాళ్ళే ఎక్కువ అన్వేషిస్తున్నారండి, వాళ్ళే ఎక్కువ వెతుకుతున్నారు, వాళ్ళకి దాహం తీరట్లేదు. మీ దేవుడు ఎలాగైతే ఎలాగెందుకున్నాడు అని అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పేవాళ్ళు లేరు. దానికి కారణం క్రైస్తవ లోకమే, దానికి కారణం అబద్ధమైనటువంటి బోధలు మాత్రమే. హల్లెలూయా. నక్షత్రం ఎక్కడ ఉదయించింది చెప్పాలి? ఇజ్రాయేలీలో ఉదయించింది. దగ్గర ఉన్నటువంటి వారు చూడలేకపోయారు, ఎక్కడో ఉన్నవారు చూశారు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటి అని అంటే, ఎంతమంది వచ్చారు జ్ఞానులు? ఎంతమంది వచ్చారు చెప్పాలి? ఎంతమంది వచ్చారు? ముగ్గురు. నలుగురు రావచ్చు కదా, ఐదుగురు రావచ్చు కదా, 10 మంది రావచ్చు కదా, ఒక 100 మంది రావచ్చు కదా. ముగ్గురే ఎందుకు వచ్చారు? ముగ్గురు మాట్లాడుకుని వచ్చారా చెప్పాలి? మాట్లాడుకుని వచ్చారా? ఒరే నేను యెరూషలేము వెళ్తున్నా, నువ్వు కూడా రా, అదిగో తూర్పు దేశం నక్షత్రం పుట్టింది అని మాట్లాడుకుని వచ్చారా? వాళ్ళు ఏమైనా స్నేహితులా? వాళ్ళు ఏమైనా ఫ్రెండ్సా? వాళ్ళు ఏమైనా ముందుగానే మాట్లాడుకున్నారంటే ముగ్గురికి ఒకళ్ళు ఎవ్వరూ తెలియదు. ఒక ఆయన సాంబ్రాన్ని తీసుకొచ్చారంట. ఏం తీసుకొచ్చారు? సాంబ్రాన్ని తీసుకొచ్చారు. ఈ సాంబ్రాన్ని తీసుకొచ్చినటువంటి ఆయన షాబా దేశం నుంచి వచ్చారు. క్యాస్పర్ అనేటువంటి ఆయన ఏ దేశం నుంచి వచ్చారు? షాబా దేశము, వమన్ అంటారు. అక్కడ సాంబ్రాణి, శ్రేష్టమైనటువంటి సాంబ్రాణి ఉంటుంది. ఇప్పుడు మనకి రోడ్ల మీద ధాన్యం ఎలాగైతే పడుగులు పోస్తూ ఉంటారో, గోదాముల్లో ధాన్యం ఎలా ఉంటుందో వాళ్ళకి సాంబ్రాణి అలా దొరుకుద్ది, శ్రేష్టమైనటువంటి సాంబ్రాణి. ఆ దేశం అంతా తిరిగినప్పుడు గొప్ప సెంటు వాసన ఆ సాంబ్రాణి వస్తూ ఉంటుంది. క్యాస్పర్ అనేటువంటి ఆయన యేసు ప్రభు వారికి ఏం తీసుకొచ్చారు చెప్పాలి? ఏం తీసుకొచ్చారు? సాంబ్రాణి. సాంబ్రాణి ఎందుకు తీసుకొచ్చారు? వేరే పదార్థాలు తీసుకురావచ్చు కదా, వేరే వస్తువులు తీసుకురావచ్చు కదా అని అంటే సాంబ్రాణి ధూపం వేయడానికి వాడతారు. చెప్పండి, సాంబ్రాణి దేనికి వాడతారు?
ధూపం వేయడానికి పాత నిబంధనలో దేవాలయంలో ప్రధాన యాజకుడు ధూపం వేసేవాడు. ధూపం దేన్ని సూచిస్తుంది అంటే యాజకత్వాన్ని సూచిస్తుంది. అంటే పుట్టబోయేటువంటి శిశువు ఈ రాజు యాజకుడు అని షాబా దేశపు ఆ క్యాస్పర్ అనేటువంటి వ్యక్తికి తెలుసు. మరి మనకు తెలిసిందా అని అంటే మనకి ఇప్పుడు కూడా తెలియలేదు. హల్లెలూయా. మనకి ఇప్పుడు కూడా తెలియలే. ఆయన విజ్ఞాపనకర్త, ఆయన ప్రార్థన చేసే దేవుడు, ఆయన ప్రధాన యాజకుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. హల్లెలూయా. ఇంకొక ఆయన ఏం తీసుకొచ్చారు? బోళము. పర్షియా దేశము నుంచి లేదా ఈజిప్ట్ నుంచి బోళము తీసుకొచ్చారు. బోళము తీసుకొచ్చినటువంటి ఆయన పేరు బెల్షాజరు. బంగారం తీసుకొచ్చినటువంటి ఆయన ఆఫ్రికా దేశం. బంగారం తీసుకొచ్చిన ఆయన పేరు మెల్కోయరు. హల్లెలూయా. బోళం ఎందుకు తీసుకొచ్చాడు ఆయన అంటే పర్షియా దేశంలో అక్కడ పండేది బోళము. ఇక దేశంలో ఎక్కడ కూడా దొరకదు. కొన్ని వస్తువులు కొన్ని ప్రాంతంలో శ్రేష్టంగా ఉంటాయి, అన్ని చోట్ల దొరకదు. బంగారం ఉందానికి అన్ని చోట్ల దొరుకుద్ది. బోళం దొరుకుద్దా? చెప్పాలి. బోళం దొరుకుద్దా? శ్రేష్టమైన సాంబ్రాణి దొరుకుద్దా అంటే దొరకదు. బోళం దేన్ని సూచిస్తుంది అని అంటే బోళం అనేది ఒక చెట్టు లాంటి చెట్టులో నుంచి వచ్చేటువంటి ఒక జిగురు పదార్థం. ఆ జిగురుని కోసిన తర్వాత ఏం చేస్తారంటే నీటిలో నానబెడతారు. నీటిలో నానబెట్టిన తర్వాత ఒక పాకంలాగా ఏర్పడుతుంది. పాకంలాగా ఏర్పడిన తర్వాత అందులో చనిపోయినటువంటి ఒక వ్యక్తిని ఉంచితే ఆ వ్యక్తి యొక్క బాడీ కానీ శరీరం కానీ డికంపోజ్ అవ్వదు, పాడవదు, అలాగే ఉంటుంది. అందుకని ఈజిప్షియన్స్ ఆ బోళమును ఆ సుగంధ ద్రవ్యాలను వాడి ఆ రాజులను ఏం చేశారంట? మమ్మిఫికేషన్ చేశారు. ఏం చేశారు? మమ్మిఫికేషన్ అంటే మమ్మీలుగా తయారు చేశారు. అంటే వాళ్ళకి బోళం కలిపి అంటే యాక్చువల్గా ఐగుప్తీయులు ఏం కోరుకున్నారంటే మరణం లేని రాజులు మేమే, అందుకని ఫరో దేవుడు అన్నట్టుగా వాళ్ళు కొలిసేవారు. వాళ్ళు కూడా మేమే దేవుళ్ళు అన్నట్టుగా ఉండేవారు. కానీ వాళ్ళు మరణించారా లేదా? చెప్పాలి. మరణించారా లేదా? అలాగే పుట్టబోయేటువంటి ఈ రాజు మరణం అనేది ఉండకూడదు, ఈయన మరణం నుంచి తిరిగి లేవాలి అని చెప్పేసి బోళం తీసుకొచ్చాడు ఆయన. కానీ ఎటువంటి బోళం అవసరం లేకుండానే ఆయన 3వ రోజున తిరిగి లేచిపోయాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆయనకు తెలుసండి పుట్టబోయేటువంటి శిశువు రాజులకు రాజు, మరణం లేనివాడిగా ఏలతాడు, పాపము లేనివాడిగా, మరణం లేనివాడిగా ఉన్నది యావత్తు ప్రపంచంలో ఎవరైనంటే నజరేయుడైన యేసు ప్రభు వారు మాత్రమే. ఎంతోమంది ఐగుప్తు రాజులు ఉన్నారు కానీ వాళ్ళు దాచిపెట్టి ఇప్పటికీ ఉంచారు కానీ వాళ్ళు ఎవరు కూడా లేచారా? లేస్తే ఒకవేళ చెప్పులు వేసుకుంటారేమో చెప్పులు అక్కడ పెట్టారంట. లేస్తే ఒకవేళ భోజనం చేస్తాడని ప్లేట్లు కూడా అక్కడ పెట్టారంట. పిరమిడ్లు మనం చూస్తే లోపల ఉన్న మమ్మీలు అంటే రాజులు వాళ్ళు. ఇప్పటికి యాకోబు సమాధి అక్కడే ఉంది, యేసేపు సమాధి అక్కడే ఉంది, వారి శరీరాలు అక్కడే ఉన్నాయి. 4000 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఎవరూ లేవల. ఒకవేళ లేస్తే ఏమంటే ఆ వస్తువులు వాడుకుంటారని అక్కడంతా బంగారంతో తయారు చేసి బంగారపు మంచం, బంగారపు ఉయ్యాల, బంగారపు సామాను, దరిదాపుగా 20,000 బంగారపు వస్తువులు ఒక మమ్మీలో ఉంటాయంట. ఒక మమ్మీ పిరమిడ్ ఉన్నది కదా, 25 లక్షల ఇటుకలతో ఒక్కొక్క పిరమిడ్ని కట్టేవారంట. ఎన్ని లక్షల ఇటుకలు? ఇటుకలు అంటే మన సైజు ఎంత ఇటుకలు అనుకుంటున్నారేమో. ఒక్కొక్క ఇటుక ఎంత ఉంటుందో తెలిసి ఆ బారు నుంచి ఈ బారు వరకు ఉంటుంది. ఈ బారు ఉంది కదా 20 అడుగులు, 20 అడుగుల బారు ఉంటుంది అది. హల్లెలూయా. మరి ఆ ఇటుకలు ఎలా మోసారో. ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే ఒక్క ఇటుక కూడా ఎత్తలేరు. ప్రొక్లైన్లు ఉన్నా, క్రేన్లు ఉన్నా ఒక్క ఇటుక కూడా ఎత్తలేరు. కానీ ఆ రోజులు 25 లక్షలు ఎత్తంట. 25 లక్షల ఇటుకలు పేర్చి కొన్ని కిలోమీటర్ల ఎత్తు కట్టారు దాన్ని. ఎందుకు కట్టారు అంటే ఈ రాజు మరలా లెగుస్తాడు, ఈ రాజు మరలా యావత్ ప్రపంచాన్ని ఏళ్తాడని ఫరో రాజులకి ఈ బోళం పూల్చి మమ్మిఫికేషన్ చేసేవారు. కానీ ఒక్కడు కూడా లేవలేదు. మమ్మీలు సినిమాలు ఎందుకు తీశారు, ఎందుకు దాడులు జరిగినాయి అంటే అందులో వస్తువులన్నీ బంగారం కోసమే దాడులు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు ఎటువంటి బోళం అవసరం లేకుండానే, ఎటువంటి ఈ పదార్థాలు అవసరం లేకుండానే ఆయన 3వ రోజునే మృత్యుంజయుడిగా, పాపం లేనివాడుగా, వీరుడిగా, ధీరుడిగా, జయశాలుడిగా తిరిగి లేచిపోయాడండి. హల్లెలూయా. అందుకని ఆయన బోళం తీసుకొచ్చాడు. తర్వాత ఇంకొక ఆయన మెల్కోయర్ అనేటువంటి ఆయన ఆఫ్రికా నుంచి బంగారం తీసుకొచ్చాడు. శ్రేష్టమైన బంగారం ఎక్కడ దొరుకుద్ది? ఆఫ్రికాలోనే దొరుకుద్ది. మనం పెట్టుకునే బంగారం అంతా డూప్లికేటే. కావాలంటే వెళ్ళి షాప్ దగ్గర అడిగి చూడండి. అయ్యా ఇది 50,000 కొన్నా, ఎంత ఇస్తావు అంటే 20,000 ఇస్తానంటాడు. 20,000 ఏంటి, నేను 50 కొన్నాను కదా అంటే ఇందులో రాగి కలిసింది, ఇందులో ఇంకేం కలిసింది, డూప్లికేట్ కలిసింది అని చెప్పేసి కరగబెట్టి దాన్ని ఆఖరికి రేట్ 20 కడతాడు. అంటే ప్యూర్ గోల్డ్ ఎక్కడ ఉంటుంది చెప్పాలి? ప్యూర్ గోల్డ్
ఆఫ్రికాలో ఉంటుంది. అందుకని ఆయన బంగారం తీసుకొచ్చాడు. అంటే ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్పడానికి ఏం తీసుకొచ్చాడు చెప్పండి? బంగారం తీసుకొచ్చాడు. కాబట్టి ఈ నక్షత్రం వారికి దారి చూపించింది. హల్లెలూయా. ఏ నక్షత్రం? ఆకాశంలో యాకోబులో నక్షత్రం ఉదయించును అని ఆ నక్షత్రం తూర్పు దేశ జ్ఞానులకి దారి చూపించింది. ఏమంటే తూర్పు దేశ జ్ఞానులకే కాదు, అందరికీ యేసు ప్రభుని చూపించడానికి అది ప్రకాశించింది. కానీ కొంతమంది గుర్తించారు. ఈ ముగ్గురే గుర్తించారండి. మిగతా వాళ్ళు గుర్తించారా? గుర్తించలేదు. వాళ్ళ పేర్లు ఉన్నాయంటే లేవు. ఈ తూర్పు దేశ జ్ఞానుల పేర్లు మాత్రమే అక్కడ వ్రాయబడింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ మాసం సందర్భంగా మనం కూడా ఎలాగుండాలి? ఆ నక్షత్రం వలె యేసు వైపు దారి చూపించేటట్లుగా మనం మారిపోదుము గాక. నక్షత్రం ఏం చూపించింది? దారి చూపించింది. క్రీస్తు వైపుకు దారి చూపించింది. మనమే నక్షత్రాలమని దానియేలు గారు కూడా తెలియపరుస్తున్నారు. చదువుదాం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 12:3 చదువుదాం. ముగించేసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గము ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. హల్లెలూయా. ఏమంటే మనం ఆకాశంలో నక్షత్రాల వలె ఉండాలి. ఆనాడు నోరు లేనటువంటి నక్షత్రం యేసు ప్రభుని చూపించింది. మనం అనేకులకు యేసు ప్రభు సువార్తను ప్రకటించి మనం నక్షత్రాల వలె వెలుగుదుము గాక. మనమే స్టారు, ఇంటి మీద స్టార్ పెడతాం, కానీ అది ఎందుకు పెడతాం తెలియదు కదా. ఎందుకు పెట్టారంటే పండగ కదా అంట. పండగని పెట్టడం కాదు, అంటే యేసు ప్రభుని చూపించినటువంటి నక్షత్రం, జ్ఞానులకు దారి చూపించినటువంటి నక్షత్రం. మనం కూడా జ్ఞానులకు ఏం చేయాలంట? నక్షత్రాన్ని చూపించాలి. ఎవరైతే క్రీస్తుని తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి యేసును చూపించుదుము గాక. చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:14 చదువుదాం. మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టు జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ఉండాలి. వక్ర జనం మధ్య మనం ఏం పట్టుకోవాలి చెప్పండి? చెప్పాలి. వక్ర జనం మధ్య మనం ఏం పట్టుకోవాలి? బైబిల్ పట్టుకోవాలి. బైబిల్ పట్టుకుని మనం చదివి మనం ఇతరులకి దారి చూపించాలి. మనం పట్టుకుంటున్నాం కానీ మాదిరికరంగా అయితే ఉండలేకపోతున్నాం. అందుకని జ్ఞానం బయటికి వెళ్ళిపోయినా సరే వాళ్ళు అంగీకరిస్తున్నారు, కానీ మనం మాత్రం దాన్ని అంగీకరించలేనటువంటి స్థితిలో అయిపోతున్నాం. మన భర్తకే మనం చెప్పలేకపోతున్నాం, మన పిల్లలకే మనం చెప్పలేకపోతున్నాం, మన భార్యకే మనం చెప్పలేకపోతున్నాం, మన కుటుంబం వాళ్ళకే మనం చెప్పలేకపోతాం. కానీ ఒక్కర జనం అని దేవుడే అన్నారు. ఒక్కర జనం మధ్య మనం ఏం చేయాలి? జీవవాక్యమును చేత పట్టుకుని అనేకులని క్రీస్తు వైపు త్రిప్పుదుము గాక. లూకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం. ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఇజ్రాయేలీలో అనేకులను ప్రభువైపు దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రులు హృదయములను అవిధేయులను త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు కలిగి ఆయన యందు సంతోషమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. సరిపోద్దండి. అంటే ఆయన అనేక మంది హృదయాలను ఎటువైపు తిప్పుతాడంట? దేవుని వైపు తిప్పుతాడు, ప్రభు వైపు తిప్పుతాడు. ఎవరి గురించి వ్రాయబడింది ఈ వాక్యం చెప్పండి? ఎవరి గురించి వ్రాయబడింది? వెరీ గుడ్, మేరీ గారు బాగా చెప్పారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి గురించి వ్రాయబడింది. ఆయన అనేకులు తిప్పాడు ప్రభు వైపు.
మనం కూడా ఒక నక్షత్రం వలె దేవుని వైపు అనేకులను త్రిప్పుదుము గాక. లేలుయా. పలానా చోట పాస్టర్ గారు ఉన్నారు, మంచి వాక్యం చెప్తారని అనేకులకు దారి చూపించి మనం నక్షత్రాల వలె వెలుగుదుము గాక. తూర్పు దేశ జ్ఞానులు ఏమండి నక్షత్రాన్ని చూసి యేసు ప్రభును వెంబడించారు. ఇంక ఈ లోకంలో అన్యులు చాలామంది ఉన్న రక్షణ పొందుకోవలసిన వారు. కాబట్టి మనం కూడా ఒక నక్షత్రం వలె వెలిగి దారి చూపించుదుము గాక, నీతి మార్గము చూపించుదుము గాక, నక్షత్రం వలె వెలుగుదుము గాక. అటువంటి కృపా ధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.